నాయకులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మా రఘునందన్ అందరూ రాయంద్ర లెక్క ఉంటే ఆగమైపోతామని. సమాజంలో రాయంద్రలు ఉంటారు, రఘునందన్లు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, ఒకలే ఉంటే సమాజం నడవదు. వీళ్ళు వాళ్ళ కలగలిపే సమాజం నడుస్తుంది. నీది నాకు రావద్దు, నాది నీకు కూడా రావద్దని కోరుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ మనం పాతపాటి గురించి ఇప్పుడు నెమరేసుకుంటే లాభం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఈ జిల్లాలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓట్లు సంపాదించిన నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం. ఇది ఊరికనే వచ్చిందంటే నేనైతే నమ్మను. కానీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళకున్నంత కష్టపడి శ్రమ చేసి ఈ స్థాయికి తెచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ వచ్చిన 67,000 ఓట్లు కూడా గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల, ప్రజల దీవెనతో వచ్చినాయి తప్ప, కష్టంతో వచ్చినాయి తప్ప అవి ఊరికి రాలే. చివరి వారంలో ఏం జరిగిందో మీరు ప్రత్యక్ష సాక్షులు. మీరు చెప్తే విన్న రెండవ సాక్షి నేను. ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉండను కాబట్టి అన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇంతకుముందు అధ్యక్షుడు ఒక మాట చెప్పిండు, కేసీఆర్ పోయిండు, ఈ దుర్మార్గం పోవాలని చెప్పి భావిస్తున్నాం మేము. ఇంతకుముందే వస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు, అన్న ఇప్పటికైనా తెలంగాణలో ఈ డబ్బుల రాజ్యం పోతుందా, మద్యం రాజ్యం పోతుందా అని చెప్పి అడిగిండు. అవును, నిజమే. 2018 వరకు 2014లో కూడా పైసలు లేకుండే. 2018 వరకు కూడా తెలంగాణ గడ్డ మీద డబ్బులు అంటే ఏదో తెలియదు. 2 సార్లు చూసినాం మేము డబ్బులు. ఒకటి 2006లో ఉద్యమాన్ని గొంతు నిలపాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రయత్నం చేసింది, విఫలమైంది. కానీ ఇక్కడ మాత్రం ఆ డబ్బులు, ఆ మద్యం, సర్కారు బెదిరింపులు, సర్కారు నౌకరుల్లో ఉన్నవాళ్ళు బానిసలకు వివరించిన పద్ధతి వల్ల ధర్మం కొంత తాత్కాలికంగా ఓడిపోతున్నట్టు కనపడుతుండొచ్చు. కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే నమ్మకం ఉన్నవాని నేను.